హలో అండి. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బోటింగ్కి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందామని మార్నింగ్ పెట్టిన షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. మరి ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో కింద ఇస్తాను, అది చూసేయండి. ఇంకా ఈ బోటింగ్ విషయానికి వస్తే కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ స్లో బోట్ ఎక్కాలంటే పర్ హెడ్ 100 రూపీస్. స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి, వాటికైతే 4 మెంబర్స్కి 1200 అలా పడుతుంది. ఇంకా 1500 2000 అలా ఛార్జ్ చేసేవి కూడా ఉన్నాయి. అవి మనం చూస్ చేసుకునే ఏరియాని బట్టి ఉంటాయి అన్నమాట. 20 to 30 మినిట్స్ వరకు మనల్ని స్లోగా ఈ మడ అడవుల్లోంచి గోదావరి ఇంకా సముద్రం కలిసే చోటు వరకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఈ మడ చెట్ల మీద 120 రకాల పక్షుల జాతులు అయితే నివసిస్తున్నాయట. అందులో కొన్ని అయితే వలస వచ్చే పక్షులు కూడా ఉంటాయి వేరే దేశాల నుంచి, అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఈ వలస పక్షులు వీటిలన్నిటిని చూడాలంటే మనం ప్రత్యేకించి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఈ మడ అడవులకి రావచ్చు. ఇప్పుడైతే చాలా రకాల పక్షులు అయితే మనకి కనిపిస్తుంటాయి. సముద్రం గోదావరి కలిసే చోటు దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా బాగా అనిపిస్తుందండి. మనకి ఒక వైపు నుంచేమో హోప్ ఐలాండ్ దూరంగా కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచేమో కాకినాడ షిప్పింగ్ హార్బర్ ఉంది కదా, అది కనిపిస్తుంటుంది. ఈ మడ అడవులు ఇంకా హోప్ ఐలాండ్ రెండు ఉన్న మూలనే కాకినాడ ఇంకా ఇలా మిగిలింది, లేదంటే ఎప్పుడో సునామీలో కొట్టుకుపోవాల్సింది. చిత్తడి నేలల్లో ఈ మడ అడవులు నేలను గట్టిగా పట్టుకుని ఉంటాయి కాబట్టి భూమి కోతకు గురవకుండా కాపాడుతున్నాయి అన్నమాట. ఒక పక్క హోప్ ఐలాండ్ ఏమో సునామీల నుంచి కాకినాడని కాపాడుతుంది. ఇలా ఇవి రెండు రక్షణ కవచాల్లో కాకినాడని కాపాడుకుంటూ వస్తున్నాయి. రెగ్యులర్ గా కోరింగాకి విజిట్ చేసే వాళ్ళకి ఏముందిలే ఇక్కడబ్బా అని బోర్ కొట్టచ్చు, కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఆ చెక్క బ్రిడ్జ్ మీద లోపలికంతా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఎగ్జైటెడ్ గా అయితే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ టైంకి నీరసం వస్తుంది అనమాట అదంతా నడలేక. కానీ ఇక్కడ టూరిస్టుల కంటే లవర్స్ కి అడ్డాగా మారిపోయింది ప్లేస్. నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఇంకొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో మిస్ అవ్వకుండా ఆ షార్ట్ వీడియో కూడా చూడండి. అయిపోయింది బోటింగ్